అందరికీ నమస్కారం. ఈరోజు కేవి సుమలత గారి 'కోనసీమ నవ్వింది' కథ. కొబ్బరి చెట్లపై నుండి వీస్తున్న గాలి చల్లగా, హాయిగా అనిపిస్తోంది. అప్పుడే దింపినట్లున్న గెల నుండి అష్టకష్టాలు పడి ఒక బోండాన్ని వేరు చేసింది స్వీటీ. ఆ బోండాన్ని కాళ్ళతో జరుపుకుంటూ వరండాలో పడుకునున్న వాసు మంచం దగ్గరకు తెచ్చి అతడిని చూసి అరుస్తోంది. ఆ అరుపులకు అటు చూసిన డాక్టర్ విశ్వం, ఎంత చిత్రం వాసు! స్వీటీ నిన్ను కొబ్బరి బోండం తాగమని చెప్తోంది. దాన్ని పెంచినందుకు ఈ రకంగా నీ రుణం తీర్చుకుంటోంది కదూ! ఆశ్చర్యంగా అన్నాడు. అవునన్నయ్య, దానికి మేమంటే చాలా ప్రేమ. ఆయనకి ఆరోగ్యం బాగా లేనప్పటి నుండి మంచం వదలడం లేదనుకో. విహాను అమెరికా వెళ్ళాక వాడి మీది బెంగతో దీన్ని తీసుకొచ్చారు. అప్పుడు రోజుల పిల్ల. అప్పటి నుండి మమ్మల్ని వదలకుండా మాతోనే ఉంటోంది కదా. ఈ కొబ్బరి చెట్లు విహాన్ పుట్టినప్పుడు నాటిన మొక్కలు. వాడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. కానీ ఇవి మాకు అండగా నిలబడ్డాయి అంది నిట్టూరుస్తూ రేవతి. విహాన్ ఫోన్ చేస్తున్నాడా రేవతి? వాసుకి ఆరోగ్యం బాగా లేదని చెప్పారా? అన్నాడు విశ్వం. వాడు చాలా బిజీగా ఉంటున్నాడన్నయ్య. నేను చెప్పాలనుకున్నా వినే సమయం వాడికి లేదు అంది రేవతి. అదేంటమ్మా, నాకు నువ్వు చెప్తోందేమీ అర్థం కావట్లేదు. తండ్రి అనారోగ్యం గురించి వినలేనంత బిజీగా ఉంటున్నాడా? ఆశ్చర్యంగా అన్నాడు విశ్వం. అవునన్నయ్య, నా కొడుకు అమెరికాలో పెద్ద డాక్టర్ అని అందరితో గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ మాకు వాడు ఎంత దూరమయ్యాడో ఎవరికీ చెప్పుకోలేము బాధగా అంది రేవతి. రేవతి, వాసు మెడికల్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ మానసికంగా చాలా బాధపడుతున్నాడు. ఒకప్పుడు పెద్ద రైతు వీడు. ఈరోజు మరొకరి పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. విహాన్ అమెరికా వెళ్ళి 8 ఏళ్ళు అవుతోంది. వాడు అక్కడ బాగానే సంపాదిస్తున్నాడు కదా. మరి మీరు ఇలా ఎందుకు బాధపడుతున్నారు? సగంలో ఆపేశారు డాక్టర్ విశ్వం. ఆదాయం కన్నా తక్కువ ఖర్చు పెట్టడం తెలిసిన వాళ్ళు ఎప్పటికీ పేదవాళ్ళు కాదు. మేము ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్నాము. పెద్ద తప్పు చేశామనిపిస్తోందన్నయ్య అంది రేవతి. అదేం మాట రేవతి? మనం ఖర్చు పెట్టింది మన బిడ్డ భవిష్యత్తు కోసమే కదా. అది మన బాధ్యత. కన్నందుకు వాడి జీవితాన్ని ఉన్నతంగా మలచడానికి చేయాల్సిందే చేశాము. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి వాడు కారణం అనుకుంటే మనం చేసింది వ్యాపారం అవుతుంది అన్నాడు వాసు. పిల్లలను పెంచి పెద్ద చేయడం మన బాధ్యత అయినప్పుడు మనం పెద్దవాళ్ళమయ్యాక మనల్ని పట్టించుకోవడం కూడా వాళ్ళ బాధ్యత కాదా? బంధాలను నిలుపుకోవడాన్ని వ్యాపారం అంటారా? అంది రేవతి. కాదులే రేవతి, అక్కడ వాడి పరిస్థితి ఏంటో మనకు తెలియదు. తెలియకుండా ఊహించుకుని మనసు పాడు చేసుకోవడం తప్పు నీరసంగా అన్నాడు వాసు. స్వీటీ ఇంకా అరుస్తోంది. నువ్వు ఈ బోండం తాగేదాకా ఊరుకోదేమో వాసు మాటలు మారుస్తూ అన్నాడు విశ్వం. అవునన్నయ్య, స్వీటీ నిజంగానే తాగేదాకా ఊరుకోదు. స్వీటీ ప్రేమను చూపిస్తూ విహాన్ని మరిపిస్తుంది. కొబ్బరి చెట్లు ఎదిగిన కొడుకు దూరంగా వెళ్ళిపోయినా ఇవి ఆర్థికంగా మమ్మల్ని ఆదుకుంటున్నాయి. ఆరోగ్యపరంగా అవసరాలు తీరుస్తున్నాయి. వాటి గాలిలో సేద తీరుతున్నాము. స్వీటీ వైపు, కొబ్బరి చెట్ల వైపు మమకారంగా చూస్తూ వాసుకి బోండాం కొట్టి గ్లాసులో పోసి ఇచ్చింది రేవతి. మీకు కూడా ఇస్తానన్నయ్య అంటూ బోండాల గెల వైపు వెళ్ళబోయింది రేవతి. అప్పుడే వాసు ఫోన్ రింగ్ అయింది. మన మాటలు నీ సుపుత్రుడికి వినిపించినట్టున్నాయి. బాబు ఫోన్ చేస్తున్నాడు ఆనందంగా అంటూ ఫోన్ తీశాడు వాసు. బాబూ, ఎలా ఉన్నావురా? చాలా రోజులైంది నువ్వు ఫోన్ చేసి. ఆరోగ్యం బాగుంటుందా? ప్రశ్నల వర్షం కురిపించాడు వాసు. బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? నేను చాలా బిజీగా ఉంటున్నాను. రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. అసలు మీకు ఫోన్ చేయడానికి కుదరటం లేదు. అమ్మ బాగుందా? అన్నాడు విహాన్. అలా పని ఒత్తిడిలో పడి భోజనం చేయడం మానేయకు. కోడలి ఆరోగ్యం బాగుందా? అడిగానని చెప్పు. మీ అమ్మ ఇక్కడే ఉంది, ఇస్తానుండు. ఫోను భార్య చేతికిచ్చాడు వాసు. అమ్మా బాగున్నావా? అన్నాడు విహాన్. బాగున్నాను బాబూ. దాదాపు 10 రోజులైపోతోంది నువ్వు ఫోన్ చేసి. ఎలా ఉన్నావురా? కోడలికి ఇప్పుడు ఎన్నవనిలా? తేలిగ్గా తిరుగుతోందా? అంది రేవతి. అమ్మా, పొద్దున లేచినప్పటి నుండి పేషెంట్స్ నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి. హాస్పిటల్లో మాకు మంచి డాక్టర్లుగా పెద్ద పేరుంది. నా అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి ఎదురు చూస్తూ ఉంటారు.
ఇక జాను విషయానికి వస్తే తనకు వంట చేసే ఓపిక కూడా ఉండడం లేదు. సాయంత్రాలు అలా బయటకు పార్టీలకు వెళ్తాము. ఇక ఫోన్ చేసి మాట్లాడే సమయం ఎక్కడుంటుంది చెప్పు? అన్నాడు విహాన్. ఆ మాటలు విన్న రేవతి మనసు చివుక్కుమంది. అవ్యక్తమైన బాధకు లోనైంది. బాబూ, మీ నాన్న ఆరోగ్యం బాగా లేదురా. నిన్న విశ్వం అంకుల్ రాసిన టెస్టులు, స్కానింగులు అన్నీ రాజమండ్రి వెళ్ళి చేయించాము. రిపోర్ట్సు చూడటానికి అంకుల్ ఇప్పుడే వచ్చారు. అకాల వర్షాల కారణంగా పంటలు మొత్తం పోయాయి. మీ నాన్న మానసికంగా దిగులు పెట్టుకున్నట్లున్నారు చిన్నగా అంది రేవతి. ఇంకా ఆ వ్యవసాయం ఎందుకమ్మా? తీసేయండి. విశ్వం అంకులు నేను మీకు డబ్బులు పంపించడం లేదనుకోరు? మీకు ఫోన్ చేస్తే చాలు డబ్బు డబ్బు అంటూ ఏవో సమస్యలు చెప్తారు. ఇక్కడ మాకెంత ఖర్చవుతుందో మీకేం తెలుసు? రేపు పుట్టబోయే పిల్లల కోసం డబ్బు దాయాలి కదా! మీలాగే ఇబ్బందులతో పెంచమంటారా? అసహనంగా అన్నాడు విహాన్. బిత్తరపోయింది రేవతి. అక్కడ విశ్వం ఉన్న విషయం గుర్తొచ్చి కొడుకు మాటలు ఆయనకు ఎక్కడ వినపడతాయోనని సిగ్గుపడింది. ఏమీ మాట్లాడకుండా ఫోన్ పట్టుకుని మౌనంగా నిలబడింది రేవతి. రేవతి, ఏమంటున్నాడు బాబూ? వస్తానంటున్నాడా? అడిగాడు వాసు. ఫోన్లో వాసు. అమ్మా, నాన్న ఆరోగ్యం గురించి విశ్వం అంకుల్ చూసుకుంటారు. నేను డబ్బులు పంపిస్తాను. జాగ్రత్తగా వాడుకోండి. అసలు నేను ఫోన్ చేసిన విషయం ఏమిటంటే, జాను డెలివరీ సమయానికి నువ్వు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. నాన్న ఆ ఇల్లు, వ్యవసాయం అంటూ ఎలాగో అక్కడి నుంచి కదలరు కాబట్టి నీకు మాత్రం వీసా ఏర్పాట్లు చేస్తున్నాను. విశ్వం అంకుల్ని అడిగానని చెప్పు. నాకు హాస్పిటల్ వెళ్ళడానికి టైం అవుతోంది. మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు విహాన్. అన్నయ్య, ఇప్పుడే వస్తానుండండి అంటూ వంటగదిలోకి వెళ్ళింది రేవతి. రేవతికి అప్పటిదాకా అదిమి పెట్టుకున్న దుఃఖం పొంగుకు వచ్చింది. శబ్దం బయటికి రాకుండా ఏడ్చేసింది. తర్వాత పెరట్లోకి వెళ్ళి చల్లటి నీళ్లతో మొహం కడుక్కుని బొట్టు పెట్టుకుని కాఫీ కప్పుతో వరండాలోకి తిరిగి వచ్చింది. రేవతి, నీ చేతి కాఫీ తాగడం కోసమే నేను వాసుని హాస్పిటల్కి రావద్దురా, నేనే మీ ఇంటికి వస్తాను అంటూ ఉంటాను తెలుసా? ఏడుపుతో ఉబ్బిన ఆమె కళ్ళను చూస్తూ నిశితంగా పరిశీలిస్తూ అన్నాడు విశ్వం. వాసు నవ్వేశాడు విశ్వం మాటలకు. స్వీటీ నవ్వుతున్న వాసు దగ్గరకు వచ్చి సంతోషంగా తోక ఊపింది. అది చూసి వాసు దాన్ని ఆప్యాయంగా ఎత్తుకున్నాడు. వాళ్ళిద్దరినీ అలా ఒక ఫోటో తీసుకున్నాడు విశ్వం. వాసు, స్వీటీ కోసమైనా నువ్వు తొందరగా కోలుకోవాలిరా. చూడది, నువ్వు నవ్వితే నవ్వుతుంది, నువ్వు బాధపడుతుంటే బాధపడుతోంది పాపం. మందులు వేసుకో టైంకి, సరేనా? నేను వెళ్ళి కాంపౌండర్తో మందులు పంపిస్తాను నీకు అంటూ లేచాడు విశ్వం. అన్నయ్య, డబ్బులు అంటున్న రేవతి మాటలను మధ్యలో ఆపేశాడు విశ్వం. రేవతి, వాసు నా ప్రాణ స్నేహితుడు. డబ్బుతో మా స్నేహాన్ని వెలకట్టకు. ఏరా వాసు, ఏదైనా సమస్య అనిపిస్తే నాకు ఫోన్ చేయి అన్నాడు విశ్వం. ప్రహరీ గోడ దాకా విశ్వం వెనుక వెళ్ళింది రేవతి. ఆ వెనుకే స్వీటీ కూడా వాళ్లతో పాటు వెళ్ళి విశ్వం ఎదురుగా కాళ్ళ మీద నిలబడి కాళ్ళు రెండూ పైకెత్తి నిలబడింది. అది చూసి విశ్వం విస్మయంతో మెడికల్ బ్యాగ్ కింద పెట్టి 2 చేతులతో స్వీటీ కాళ్ళు పట్టుకున్నాడు. అది ఆనందంగా తల ఊపింది. నాకు థ్యాంక్స్ చెప్తున్నావా స్వీటీ? ఆనందాశ్చర్యాలతో అన్నాడు విశ్వం. దానికి ఆయనంటే ఎంత ఇష్టమో అన్నయ్య, కళ్ళ నిండా నీళ్లతో అంది రేవతి. ఎందుకు ఏడుస్తున్నావు రేవతి? విహాన్ ఏం మాట్లాడాడు? ఏమీ లేదన్నయ్య అంటూ తడబడింది. ఏమీ అనందే నువ్వలా ఎందుకు ఏడుస్తావు? వాసుకి తెలియకూడదనే నువ్వు లోపలికి వెళ్ళావు. నాకు అర్థం కాలేదనుకున్నావా? అన్నాడు విశ్వం. అన్నయ్య, ఎవరికీ చెప్పకపోతే ఈ గుండె బరువు మోయలేనేమో. విహాను మేము డబ్బు అడుగుతున్నామని విసుక్కున్నాడు. అసలు నేను కానీ ఆయన కానీ ఎప్పుడూ వాడిని డబ్బు అడగలేదు. పార్టీలకు వెళ్ళడానికి సమయం ఉంటుందట కానీ మాతో మాట్లాడేందుకు మాత్రం సమయం లేదంటున్నాడు. ఆయన దిగులంతా వాడి మీదే. వాడికి అదేమీ పట్టడం లేదు. కోడలి డెలివరీ కోసం నన్ను ఒక్కదాన్నే అమెరికా రమ్మంటున్నాడు. విశ్వం అంకులు నాన్నను చూసుకుంటారు, నువ్వు ఒక్కదానివే రామ్మా అంటున్నాడు. ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడన్నయ్య. ఇదంతా ఆరోగ్యం బాగాలేని మనిషికి ఎలా చెప్పను చెప్పు? కన్నీళ్లతో అంది రేవతి. ఊరుకో రేవతి, ఇదంతా వాసుతో ఏమీ చెప్పకు. అవసరమైతే మీరిద్దరూ కలిసి అమెరికా వెళ్దురు గాని.
అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు అన్నాడు విశ్వం. విశ్వం వెళ్ళాక కళ్ళు తుడుచుకుని ఇంట్లోకి వచ్చింది రేవతి. ఆ రాత్రి రేవతికి కళ్ళు మూత పడలేదు. విహాన్ మాటలు చెవుల్లో తిరుగుతున్నాయి. ఆమె ఆలోచనలు గడిచిపోయిన గతం దగ్గరకు వెళ్ళి ఆగాయి. కోనసీమలో వాసు పెద్ద రైతు. బాగా పంటలు పండే భూములకు ఆసామి. 10 సెంట్ల స్థలంలో ఒక డాబా ఇల్లు కట్టుకుని, మిగిలిన ఖాళీ స్థలంలో పళ్ళ మొక్కలు, చుట్టూ కొబ్బరి మొక్కలు పెట్టుకున్నాడు. ఆ ఇల్లు చూడ్డానికి నందనవనంలో మేడలాగా ఉంటుంది. విశ్వం, వాసు చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. మంచి స్నేహితులు. ఇంటర్ తర్వాత వాసు డిగ్రీలోకి, విశ్వం మెడిసిన్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత డిగ్రీ చదువు ఆపేసి వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టాడు వాసు. విశ్వం డాక్టర్‌గా అదే ఊర్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. వృత్తులు వేరైనా ఇద్దరి మధ్య స్నేహం అలాగే ఉంది. విశ్వానికి పెళ్ళైన కొద్ది కాలానికే భార్య చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగానే ఉంటూ వృత్తిని దైవంగా భావిస్తూ వైద్య సేవ చేస్తున్నాడు. వాసుకి ఒకడే కొడుకు విహాన్. కొడుకంటే వాసుకి పంచప్రాణాలు. డాడీ, నాకు విశ్వం అంకుల్లాగా మంచి డాక్టర్‌ని అవ్వాలనే కోరిక ఉంది అన్నాడు విహాన్ పాఠశాల చదువులో ఉండగానే. విశ్వం నీలాగా డాక్టర్ చదువు చదువుతానంటున్నాడ్రా స్నేహితుడితో అన్నాడు వాసు. అనుకుంటే సరిపోదు విహాన్. నువ్వు కష్టపడి చదివితే మెడిసిన్‌లో సీటు వస్తుంది. లేకపోతే డబ్బు చాలా ఖర్చవుతుంది అని విహాన్‌తో అన్నాడు విశ్వం. అలా విశ్వం సలహా, తండ్రి ప్రోత్సాహంతో ఇంటర్ పూర్తి చేశాడు విహాన్. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రాలేదు. దానితో ఓపెన్ కేటగిరీలో విహాన్‌కి సీటు రాలేదు. విహాన్ చాలా నిరాశకు గురయ్యాడు. విహాన్, నువ్వు అలా ఏడుస్తూ ఉంటే మీ డాడీ చాలా బాధపడతాడు. వచ్చే ఏడాది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని వ్రాయవచ్చు. ఈసారి బాగా చదువు అని ధైర్యం చెప్పాడు విశ్వం. విహాన్ మంచి కాలేజ్‌లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మళ్ళీ ఎంసెట్ రాశాడు. కానీ మళ్ళీ నిరాశ ఎదురయింది. ఈసారి విహాన్ కన్నా వాసు ఎక్కువగా బాధపడ్డాడు. విహాన్ ఎలాగైనా డాక్టర్ అవ్వాలి విశ్వం. నువ్వు ఏం చేస్తావో, ఎలా చేస్తావో నాకు తెలియదు. విశ్వం దగ్గరకు వెళ్ళి గట్టిగా అన్నాడు వాసు. మెడిసిన్ సీటు కొనడం అంటే కోట్ల రూపాయలు కావాలి వాసు. మళ్ళీ ఎంసెట్‌లో గట్టిగా ప్రయత్నం చేస్తాడులే. నువ్వు కంగారు పడకు అని నచ్చచెప్పాడు విశ్వం. విహాన్ బాధ నేను చూడలేకపోతున్నానురా విశ్వం. నా పొలం అమ్మేస్తాను. వాడి సంతోషం కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు. నువ్వు సీటు విషయం చూడు. నేను పొలం బేరం పెట్టేస్తాను అన్నాడు వాసు. తొందరపడుతున్నావేమోరా వాసు. డాక్టర్ చదవాలన్న విహాన్ కోరిక తప్పు కాదు కానీ నువ్వు ఇబ్బందుల్లో పడతావేమోననిపిస్తోంది అన్నాడు విశ్వం. వాడు చదువుకుని నీలా మంచి డాక్టరై ప్రజలకు సేవ చేస్తే నాకు అంతకన్నా కావాల్సిందేముంటుంది విశ్వం అంటూ లేచాడు వాసు. వాసు ఇంటికి వచ్చాక రేవతితో తను తీసుకున్న నిర్ణయం గురించి చెప్పాడు. మీరు తొందరపడకండి. పొలం అమ్మేస్తే మనకు ఇబ్బందవుతుంది. మన జీవనాధారం పోతుంది. వాడు 4 రోజులు ఏడ్చి ఊరుకుంటాడులెండి. వాసుతో నచ్చచెప్పబోయింది రేవతి. అయితే మనం ఉంటున్న ఇల్లు అమ్మేసి ఇంటి ముందున్న స్థలంలో చిన్న పెంకుటిల్లు వేసుకుందాం రేవతి. అప్పుడు పొలం ఉంటుంది, స్వంత ఇల్లు ఉంటుంది అన్నాడు వాసు. ఇది కొంచెం ఏదో బాగానే ఉందనిపించింది రేవతికి. సరేనని ఒప్పుకుంది. వాళ్ళు ఉండడానికి చిన్న ఇల్లు కట్టుకునేంత జాగా ఉంచుకుని ఉంటున్న డాబా ఇళ్ళతో సహా మిగిలిన స్థలం కూడా అమ్మేసి ఆ డబ్బుతో విహాన్‌కి మెడిసిన్ సీట్ కొన్నాడు వాసు. విహాన్ ఆనందానికి అవధులు లేవు. ఇప్పటివరకు ఎలా చదివినా మెడిసిన్‌లో చేరాక చాలా బాగా చదువుకున్నాడు. మంచి మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తాను నాన్న వాసుతో అన్నాడు విహాన్. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడిది బాబు? పంట పొలాలు తప్ప మన దగ్గర వేరే ఆస్తులు కూడా లేవు కదా విహాన్. ఇండియాలో ఎంఎస్ చేస్తే బావుంటుంది మధ్యలో కల్పించుకుని అంది రేవతి. ఇండియాలో ఎంఎస్ చేసిన దానికి, అమెరికాలో ఎంఎస్ చేసిన దానికి చాలా తేడా ఉంటుందమ్మా. నేను అమెరికా వెళ్ళి వచ్చాక నా ఆదాయం మీరు ఊహించలేనంతగా ఉంటుంది. ఇప్పుడు పోయిన మన ఆస్తులన్నీ తిరిగి రావడానికి అట్టే కాలం పట్టదు అన్నాడు విహాన్. వాడు అంతగా చెప్తూ ఉంటే మనం వెనుకడుగు వేయకూడదు రేవతి. పొలం బేరం పెట్టేస్తాను అన్నాడు వాసు. అదేంటండి? అన్నం పెట్టే నేల తల్లిని అమ్ముతానంటున్నారు? గొంతంతా రుద్ధమైంది రేవతికి. అమ్మా, నువ్వు బాధపడకు. చాలా కొద్ది కాలానికే దానికి రెట్టింపు పొలాలు నేను కొంటాను. నా మాట నమ్ము
అన్నాడు విహాన్. బాబూ, నీ ఆశ నెరవేరితే అంతే చాలు నాన్న అంటూ కొంత పొలం ఉంచుకుని మిగిలినదంతా అమ్మేశాడు వాసు. విహాన్ అంచెలంచెలుగా ఎలా ఎదుగుతున్నాడో అలా ఇల్లు, పొలం అమ్ముతూ కింది స్థాయిలోకి జారిపోయింది వాసు కుటుంబం. విహాన్ ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళిపోయాడు. నాన్న, ఇంకా కొద్ది రోజులు ఎలాగోలా ఇబ్బంది తప్పదు. చదువు పూర్తి కాగానే మన అప్పు తీరే వరకు ఇక్కడే ఉండి డబ్బు సంపాదించాక మన ఊరు వచ్చేస్తాను అన్నాడు విహాన్. అయ్యో, నీకు దూరంగా ఉండడం కష్టంగా ఉంటుంది నాన్న. చదువు పూర్తయినాక ఇండియా వచ్చేసేయ్ అన్నాడు వాసు. అలాగేలే నాన్న అన్నాడు విహాన్. విహాన్ సంపాదన మొదలయ్యాక మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి వాసు అని కలిసినప్పుడు చెప్పేవాడు విశ్వం. రోజులు నెలలుగా, నెలలు ఏడాదులుగా మారాయి. అమ్మా నాన్న, నేను నాతో పాటు చదువుకున్న జాహ్నవి అనే అమ్మాయిని ప్రేమించాను. తను కూడా నన్ను ఇష్టపడింది. జాను వాళ్ళ పేరెంట్స్కి ఎటువంటి అభ్యంతరం లేదు. మీకు కూడా ఉండదని నాకు తెలుసు. కరోనా వల్ల ఇండియా రావడానికి మాకు వీలు పడట్లేదు. మేము ఇక్కడే స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము అని ఒకరోజు బాంబు పేల్చాడు విహాన్. అదేంటి బాబు, ఉన్న ఒక్కగానొక్క కొడుకువి, మేం లేకుండా నీ పెళ్ళేంటి? బిత్తరపోయింది రేవతి. ఇప్పుడు ఫ్లైట్స్ ఆపేశారు. మేము రావడానికి కుదరదు. మీరు రాలేరు. అలాంటప్పుడు మనం పరిస్థితులతో రాజీ పడాలి తేలికగా తీసి పారేస్తూ అన్నాడు విహాన్. ఆ మాటలు అక్కడే ఉన్న వాసు కూడా విన్నాడు. పోనీలే రేవతి, పెళ్ళయ్యాక ఇద్దరినీ కలిసి రమ్మను మెల్లిగా అన్నాడు వాసు. నాకు నాన్న మాటలు వినిపించాయి. పెళ్ళయ్యాక వీడియో కాల్ చేసి జానుని పరిచయం చేస్తాను అని హడావిడిగా ఫోన్ పెట్టేశాడు విహాన్. అలా విహాన్ జాహ్నవుల పెళ్ళైపోయింది. అప్పటి నుండి మరింత బిజీ అయిపోయాడు విహాన్. అన్నదాతకు అడుగడుగునా గండాలే. చేను చేసి చెడినవాడు లేదన్నది ఏనాటి మాటో. వ్యవసాయం గాలిలో దీపమైన ధర్మిలా బక్క రైతుల బతుకుల్లో బ్రహ్మజముళ్ళు మొలుస్తున్నాయి. వాసు చేస్తున్న పంట నీట మునిగి అప్పుల పాలయ్యాడు. ఎప్పుడూ అప్పు చేయడం ఎరుగని వాడికి అప్పు బ్రహ్మరాక్షసులా కనిపించింది. మానసికంగా కృంగిపోయాడు. అతని బాధ చూడలేక విహాన్ను డబ్బులు అడిగింది రేవతి. అమ్మా, అప్పుడప్పుడు పంపుతున్నాను కదమ్మా. ఇప్పుడు నాకు పెళ్ళయింది. జాను నేను కొత్తగా హాస్పిటల్ పెడుతున్నాము. ఇప్పట్లో డబ్బు పంపలేను నిర్మోహమాటంగా చెప్పేశాడు విహాన్. వాసు బాధపడతాడని వేమీ రేవతి అతనికి చెప్పలేదు. ఉన్న కొంచెం స్వంత పొలం అమ్మేసి అప్పు తీర్చమని సలహా ఇచ్చింది. అది విన్న వాసు గుండె పగిలినట్లయింది. కానీ తప్పని పరిస్థితుల్లో అది చేయక తప్పలేదు. అలా ఒకప్పటి పెద్ద రైతు పేద రైతయ్యాడు. కోడి కూతతో గతం నుండి బయటకు వచ్చింది రేవతి. నిద్రపోకుండానే తెల్లవారిందనుకుంటూ లేచి పనులు మొదలుపెట్టింది. 4 రోజులు గడిచాయి. తెల్లవారుజామున పెరట్లో పనిచేసుకుంటున్న రేవతికి స్వీటీ అరుపులు వినిపిస్తున్నాయి. రేవతి, స్వీటీ ఎందుకు అరుస్తోంది చూడు నీరసంగా గదిలో నుండి అన్నాడు వాసు. ఈలోగా స్వీటీ వాసు పడుకున్న గదిలోకి వచ్చి టేబుల్ మీద ఉన్న విహాన్ ఫోటో వైపు చూస్తూ అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ అరుస్తోంది. అంట్లు కడుగుతున్న రేవతి చెయ్యి చీర కొంగుతో తుడుచుకుంటూ గదిలోకి వచ్చింది. స్వీటీ విహాన్ ఫోటో వైపు చూస్తూ అరవడం కనిపించింది. అంతలో వరండాలో అలికిడి వినిపించి అటుకేసి తిరిగింది. విహాన్, విహాన్, మన విహాన్ వచ్చాడండి అని ఒక్క అంగలో వరండాలోకి వెళ్ళి విహాన్ను చుట్టుకుపోయింది రేవతి. ఆమె కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి. విహాన్ వచ్చాడా? నిజమా? అంటూ కంగారుగా లేవబోయిన వాసు తూలి పడిపోబోయాడు. నాన్న, ఆగండి అంటూ తల్లిని వదిలి తండ్రిని పడకుండా పట్టుకున్నాడు విహాన్. బాబూ, నువ్వేనా? నేను చూస్తోంది నిజమేనా? దుఃఖంతో వణుకుతోంది వాసు స్వరం. అవును నాన్న, నేనే. ఎంతలా పాడైపోయారు నాన్న. విహాన్ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. వాసు విహాన్ని మాట్లాడనివ్వకుండా దగ్గరకు తీసుకున్నాడు. ఆ ప్రేమకి విహాన్ కళ్ళు నీళ్లతో మసకబారాయి. అప్పటికే రేవతి విహాన్ వెనుక లోపలికి వచ్చిన అమ్మాయిని కోడలిగా గుర్తించింది. అమ్మా, మొదటిసారి వచ్చావు, ఉండమ్మా అని గబగబా లోపలికి వెళ్ళి పళ్ళెంలో హారతి వెలిగించుకుని వచ్చి ఇద్దరిని పక్కపక్కన నించోబెట్టి హారతి అద్దింది.
ఇద్దరూ రేవతి వాసుల కాళ్లకు దండం పెట్టబోతూ ఉంటే జాహ్నవిని "వద్దమ్మా! నువ్వు ఉట్టి మనిషివి కూడా కాదు" అంటూ వంగనివ్వకుండా ఆపేసింది రేవతి. "నాకు మిమ్మల్ని చూస్తే కాళ్ళు చేతులు ఆడటం లేదురా! అమ్మా! నీకు మా ఇల్లు పరిసరాలు పరిశుభ్రంగా అనిపించడం లేదేమో! కాస్త సర్దుకో అమ్మా" అంది రేవతి. "మీరలా అనకండత్తయ్య. ఇల్లు చిన్నదైనా చాలా నీట్‌గా ఎక్కడివక్కడ అన్నీ చక్కగా అమర్చుకున్నారు" నవ్వుతూ అంది జాహ్నవి. కోడలి మాటల్లోని నిజాయితీ గమనించిన రేవతి ఊపిరి పీల్చుకుని "మీరు ప్రయాణం చేసి అలసిపోయారు. పెరట్లోకి వెళ్ళి మొహాలు కడుక్కురండి. కాఫీ తాగుదురు గాని" అంది. స్వీటీ విహాన్ దగ్గర తోక ఊపుతూ తల ఎత్తి చూస్తోంది. విహాన్ దృష్టి దాని మీద పడింది. స్వీటీ మీద చేయి వేసి "నేను నీకు తెలుసా?" అన్నాడు ఆప్యాయంగా. అది ఇంకా దగ్గరకు వచ్చి ప్రేమను చూపించింది. "ఏరా నాన్నా! నువ్వు వస్తున్నట్లు మాట మాత్రంగానైనా చెప్పలేదే? నాకు ఇంకా కలలాగా అనిపిస్తోంది. నమ్మకం చిక్కడం లేదు" అన్నాడు వాసు. "అవును నాన్నా! మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించింది ఈ స్వీటీనే. విశ్వం అంకుల్ నాకు నువ్వు స్వీటీని ఎత్తుకున్న ఫోటో పంపించారు. అందులో చిక్కి శల్యమైన మీ రూపం కన్నా మీ ఒళ్ళో తన్మయత్వంగా ఒదిగిపోయిన స్వీటీ మీదే నా దృష్టి పడింది. ఒకప్పుడు నేను మీ ఒళ్ళో అలాగే కూర్చునేవాడిని. ఫోటోలో మీ వెనుక కొబ్బరి చెట్టు నిండా గెలలతో మీకు అండగా నిలబడ్డట్లు కనిపిస్తోంది. నాకు అమ్మ కన్నా మీ దగ్గరే చనువు ఎక్కువ. నన్ను మీ స్తోమతకు మించి ఖర్చు పెట్టి చదివించారు. మీ ఆస్తులు కరిగిపోయినా, మీ ఆరోగ్యం ఇంతగా క్షీణించిపోయినా, కనీసం వీడియో కాల్ చేసి మీతో మాట్లాడేందుకు సమయం వెచ్చించకపోయినా, ఒక్క మాట కూడా మీరు అనలేదు. బాధతో మాటలు రావటం లేదు విహాన్‌కి. బాబూ! కొడుకు కన్నీళ్లు చూడలేక అల్లాడిపోయాడు వాసు. అవును నాన్న. అసలేం జరిగిందంటే విశ్వం అంకులు నాకు ఫోటో పంపించగానే నేను ఆయనకి ఫోన్ చేశాను. అప్పుడేమైందంటే జరిగింది చెప్పాడు విహాన్. అంకుల్ ఎలా ఉన్నారు? అన్నాడు విహాన్. నీకు ఈ అంకుల్ గుర్తుండడం గొప్ప విషయమే విహాన్. నువ్వంటే ప్రాణం పెట్టే మీ నాన్నతో మాట్లాడడానికి కూడా నీకు సమయం లేదని తెలిసింది. ఈ మధ్య నాకు హాస్పిటల్‌లో వర్క్ ఎక్కువై మీ నాన్నను కలవటం కుదరలేదు. వారం క్రితం ఊపిరి లేనట్లున్న మీ నాన్నని తీసుకుని మీ అమ్మ హాస్పిటల్‌కొచ్చింది. నాకు వాడిని చూస్తే అయోమయంగా అనిపించింది. ఒకవేళ వాడు ఈ స్థితికి రావడానికి నేనే కారణమేమో అనిపించింది. నాలా నిన్ను డాక్టర్‌ని చేయాలనే కోరికతో ఆస్తులు అమ్ముకుని పాలేరు పని చేస్తున్నాడు వాడు. వాడికి అన్ని టెస్టులు చేయించాను. చెప్పుకోదగిన పెద్ద జబ్బేమీ లేదు వాడికి. కొడుకు మీద బెంగ తప్ప. 8 ఏళ్లు పెంచిన కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేకుండా పోయింది. కొడుకు కన్నా ఎక్కువగా వాడిని అంటి పెట్టుకునుంటోందది. పిల్లలందరూ విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. కానీ నీలాగా ఎవ్వరూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు. నువ్వు డాక్టరై ఉన్న ఊర్లో పేదలకు వైద్య సేవ చేయాలని మీ నాన్న కోరిక తీరకపోగా, కనీసం నీ పెళ్లి కూడా వాళ్ళు లేకుండానే చేసుకున్నావు. నీ ఎదుగుదలకు నిచ్చెనగా మారిన నీ తల్లిదండ్రులను పైకెక్కాక ఒక్క తన్ను తన్నేశావు. మీ నాన్న ఇప్పటికీ నువ్వు ఫోన్ చేయకపోవడానికి, ఇండియా రాకపోవడానికి నీ కారణాలు నీకుంటాయి అంటున్నాడు. అదిరా కన్న ప్రేమంటే. మాటలో జీర వచ్చింది విశ్వానికి. అంకుల్ అది కాదు. ఏదో చెప్పబోయాడు విహాన్. ఆగు. నేను చెప్పాల్సింది ఇంకా పూర్తి కాలేదు. మీ అమ్మను మీ అవసరాల కోసం అమెరికా రమ్మన్నావు. మీ నాన్నని వద్దన్నావు. మీ నాన్న ఎప్పుడూ ఆస్తిపరుడేరా. అవసరానికి ఆదుకునే కొబ్బరి చెట్టు, అభిమానంగా అక్కున చేరే స్వీటీ, ఆత్మీయంగా పలకరించే నేను, అర్థం చేసుకుని అవసరాలు చూసే అర్ధాంగి, ఇవేరా మీ నాన్న అసలైన ఆస్తులు. ఇక నువ్వు చెప్పే కారణాలు ఏవైనా సరే నాకు వినాలని లేదు ఆవేదనగా అంటూ ఫోన్ పెట్టేశాడు విశ్వం. విహాన్ చెవుల్లో ఆయన మాటలు గింగురుమంటూ తిరిగాయి. మనసంతా గందరగోళంగా అనిపించింది. విశ్వం ప్రతి మాట అంకుశంలా విహాన్ గుండెలో పొడిచినట్లయింది. అతని తప్పులన్నీ ఎత్తి చూపడం వల్ల కళ్లకు కట్టిన గంతలు విప్పినట్లనిపించింది. ఒక్కసారిగా పెద్దగా ఏడవాలనిపించింది. భార్య సోఫాలో కూర్చుని ఉంటే వెళ్ళి ఆమె ఒళ్ళో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎందుకు విహాన్ ఏమైంది అని కంగారుగా అడిగింది జాహ్నవి. జరిగిందంతా ఆమెకు వివరంగా చెప్పాడు విహాన్. అంతా విన్నాక రేపటికి మనిద్దరికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి విహాన్.
నువ్వు నీ తల్లిదండ్రుల గురించి ఎప్పుడు అడిగినా సరిగ్గా చెప్పనే లేదు నాకు. నీకు వాళ్లకు మధ్య సరైన బంధం లేదనుకున్నాను కానీ, ఇంత మంచి తల్లిదండ్రులను దూరం చేసుకుంటున్నావని నాకు తెలియదు. మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే సంపాదన పెరుగుతుంది. అదే మీ నాన్నగారి కోరిక తీరిస్తే సమాజం బాగుపడుతుంది అంది జాహ్నవి. ఆ మాటలకు కుదుటపడిన మనసుతో లేచాడు విహాన్. ఇది నాన్న జరిగిన విషయం. విశ్వం అంకుల్ వల్లనే నాకు జ్ఞానోదయమైంది. నేను జాను ఇక్కడ కొద్ది రోజులుండి వెళ్ళిపోతాము. మళ్ళీ పర్మనెంట్‌గా ఇక్కడ ఉండిపోవడానికి ఏర్పాట్లు చేసుకొని వస్తాము. నువ్వు మళ్ళీ మునుపటి భూస్వామిగా నాకు కనిపించాలి నాన్న అంటూ తండ్రి భుజాల మీదుగా చేతులు వేసి ఆప్యాయంగా అన్నాడు విహాన్. విహాన్ మాటలకు రేవతి వాసుల మొహాలు పుచ్చపువ్వుల్లా వికసించాయి. స్వీటీ వాళ్ళని చూసి పరవశంగా తోక ఊపుతూ అరుస్తోంది. కొబ్బరి చెట్లు వింజామరల్లా చల్లని గాలిని విసురుతూ ఆనందాన్ని తెలుపుతున్నాయి. అదండి కోనసీమ నవ్వింది కథ. ఇక రేపు మరో మంచి కథతో అందరికీ ధన్యవాదాలు.